సిటీలో సమర్థవంతంగా సర్వే చేయడానికి జీహెచ్ఎంసీ చర్యలు 30 సర్కిళ్లకు 10 మంది నోడల్ ఆఫీసర్ల నియామకం. ప్రజావాణిలో జనాల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన మేయర్ క్షేత్రస్థాయిలో బల్దియా అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని కంప్లైంట్స్. కార్తీక మాసం 2వ సోమవారం ఆలయాల్లో రద్దీ, దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. బాలాపూర్లో డ్రగ్స్ సప్లయర్స్ ను అరెస్ట్ చేసిన పోలీసులు. సోషల్ మీడియాతో కస్టమర్లకు సరఫరా చేస్తున్నారన్న డీసీపీ. మెట్రో బస్ పాసులు ఉన్నవారికి ఏసీ బస్సుల్లో 10% రాయితీ వచ్చే ఏడాది జనవరి 31 వరకు అమలు చేస్తామన్న టీజీఎస్ఆర్టీసీ. రాష్ట్రంలో 13 మంది ఐఏఎస్ అధికారులను ట్రాన్స్ఫర్ చేసింది ప్రభుత్వం. యువజన సర్వీసుల కార్యదర్శిగా స్మితా సబర్వాల్ ను బదిలీ చేసింది. అయితే రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ అదనపు బాధ్యతల్లో కూడా కొనసాగనున్నారు. బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా శ్రీధర్ ను నియమించింది. అలాగే జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఇలంబర్తికి పోస్టింగ్ ఇచ్చింది. మహిళా శిశు సంక్షేమం ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా అనితా రామచంద్రన్ ను నియమించింది. రవాణా శాఖ కమిషనర్ గా సురేంద్ర మోహన్ ను, ట్రాన్స్కో సీఎండీగా కృష్ణ భాస్కర్ ను, ఇంటర్ బోర్డు కార్యదర్శిగా ఎస్ కృష్ణ ఆదిత్యను అపాయింట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సీఎస్ శాంతికుమారి. రాష్ట్రంలో 13 మంది ఐఏఎస్ అధికారులను ట్రాన్స్ఫర్ చేసింది ప్రభుత్వం. యువజన సర్వీసుల కార్యదర్శిగా స్మితా సబర్వాల్ ను బదిలీ చేసింది. అయితే రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ అదనపు బాధ్యతల్లో కూడా ఆమె కొనసాగనున్నారు. బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా శ్రీధర్ ను నియమించింది. జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఇలంబర్తికి పోస్టింగ్ ఇచ్చింది. మహిళా శిశు సంక్షేమం ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా అనితా రామచంద్రన్ ను నియమించింది. రవాణా శాఖ కమిషనర్ గా సురేంద్ర మోహన్ ను, ట్రాన్స్కో సీఎండీగా కృష్ణ భాస్కర్ ను, ఇంటర్ బోర్డు కార్యదర్శిగా ఎస్ కృష్ణ ఆదిత్యను అపాయింట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సీఎస్ శాంతికుమారి. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దళితులు, గిరిజనుల పక్షాన నిలబడ్డారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పదవులను త్యాగం చేసిన నేత సోనియా గాంధీ అన్నారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన థ్యాంక్స్ గివింగ్ సెలబ్రేషన్స్ కు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కల్వరీ టెంపుల్ వ్యవస్థాపకులు సతీష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మణిపూర్లో క్రైస్తవులపై దాడులు జరిగినప్పుడు కేంద్రం పట్టించుకోలేదు, కానీ రాహుల్ గాంధీ వెళ్లారని గుర్తు చేశారు. ఈ రోజు దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే సందర్భం అవసరం వచ్చిందన్నారు సీఎం. 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వేలాదిగా ఎల్బీ స్టేడియంలో ఇసుకేస్తే రాలనంతగా అభిమానుల మధ్యలో వారు జన్మదినం జరుపుకోవడం వారి కుటుంబానికి, మిత్రుడిగా నాకు, మా మిత్రుడు అనిల్ థామస్ అందరికీ ఇదొక ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక గొప్ప ఉత్సవం. మిత్రులారా, డిసెంబర్ 7, 2023 నాడు శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే, శ్రీ రాహుల్ గాంధీ, శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ఇదే ఎల్బీ స్టేడియంలో వారి ఆశీర్వాదంతో, మీ అందరి అండతో పేదల ప్రభుత్వం, ప్రజా పరిపాలన, ఇందిరమ్మ రాజ్యం బాధ్యత తీసుకున్న రోజు. ఆనాడు ముఖ్యమంత్రిగా నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఈ ఎల్బీ స్టేడియం నిండా గుండెల్లో అభిమానం నింపుకొని, కళ్ళల్లో ఆనందంతో ఆనాడు నా ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన అభిమానులు ఏ విధంగా సాదర స్వాగతం పలికినరో, ఈరోజు డాక్టర్ సతీష్ గారి థ్యాంక్స్, విశ్వాసం, నమ్మకం ఎక్కడుందో సేవ, అదేవిధంగా ముఖ్యంగా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఈ కార్యక్రమాలను క్రిస్టియన్ మిషనరీస్ ఈ దేశంలో ప్రతి పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈరోజు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అక్షరాస్యత పెరిగింది.
నాణ్యమైన విద్య అతి తక్కువ ఫీజులతో నామినల్ ఫీజుతోని ఈరోజు ఈ రాష్ట్రంలో విద్యను అందిస్తున్నది ఎవరు అని ఒకవేళ మనం ప్రశ్నించుకుంటే అవి క్రిస్టియన్ మిషనరీస్ అని చెప్పి నేను ముఖ్యమంత్రిగా అధికారికంగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. విద్య వ్యాపారమైన సందర్భంలో, విద్య ముసుగులో కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న సందర్భంలో పేదలకు, నిరుపేదలకు విద్యను అందించి వాళ్ళలో ఒక విజ్ఞానాన్ని కలిగించి సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దుతున్న క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ ఆదర్శంగా తీసుకోవాల్సిన సందర్భము అవసరం ఉన్నదని చెప్పి ముఖ్యమంత్రిగా నేను భావిస్తున్నా. అదేవిధంగా వైద్యంలో కూడా ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రజల్ని దోసుకుంటున్నారని హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకున్న తర్వాత కుదుటపడ్డది అనుకున్న సందర్భంలో బిల్లులు చూసి గుండెలాగి చనిపోతున్న సందర్భంలో ఈరోజు క్రిస్టియన్ మిషనరీస్ నిర్వహిస్తున్న వైద్య ఆసుపత్రులు కూడా ఈరోజు అద్భుతంగా పనిచేస్తున్నాయి. వాటిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను భావిస్తున్నా. హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థినిలను మంత్రి దామోదర రాజనరసింహ పరామర్శించారు. వాంకిడి మండలం ఆశ్రమ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినిలు 4 వాంతులు విరోచనాలతో కొన్ని రోజుల నుంచి నిమ్స్లో చికిత్స పొందుతున్నారు. వారంతా కోలుకున్నారన్న సమాచారం తెలుసుకుని మంత్రి హాస్పిటల్కు వెళ్లి జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చేందుకు నూతన టెక్నాలజీ మెషిన్స్ ని ఉపయోగిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. రంగారెడ్డి జిల్లా చిలుకూరు గ్రామంలో అడ్వాన్స్డ్ జెట్ ప్యాచ్ మిషన్ల పనితీరును మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. మంత్రితో పాటు ఆర్ఎండ్బి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందన కూడా పరిశీలించారు. రోడ్లపై ఏర్పడ్డ గుంతలను పూడ్చే పనులకు సంబంధించి మరింత సమాచారం అనిల్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో గతంలో లేనటువంటి విధంగా అడ్వాన్స్ టెక్నాలజీతో రోడ్లను మరమ్మతు చేయడానికి, అంటే రోడ్లను ప్యాచ్ వర్క్ చేయడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు గ్రామంలో పైలట్ ప్రాజెక్టు కింద దీన్ని మొదలుపెట్టారు. ఈ మిషన్ యొక్క పేరు కనుక చూసుకున్నట్టయితే అడ్వాన్స్డ్ ప్యాట్ హోల్ జెట్ ప్యాచ్ మిషన్. అంటే ఓన్లీ ఈ ప్యాచ్ వర్క్ చేయడానికే రాష్ట్రంలో ఏవైతే రోడ్లు ఉన్నాయో వాటికి సంబంధించి ఇట్లా ఏదైతే అక్కడ మిషన్లో మిక్సీ చేసిన తర్వాత కార్మికులు అంటే మ్యాన్ పవర్ తగ్గించే విధంగా ఇట్లా రోడ్లను ప్యాచ్ వర్క్ చేస్తున్నారు. సో ఈ మిషన్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డును ఏదైతే ఈ ప్యాచ్ వర్క్స్లు ఎన్ని ఉన్నాయని గుర్తించారు, ముఖ్యంగా ఇప్పటివరకు ఎన్ని తీసుకొచ్చారు, ఎట్లా జరుగుతుందో పనులు తెలుసుకుందాం. మనతో పాటు శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, ముఖ్యంగా ఈ ప్యాచ్ వర్క్ సంబంధించిన మిషన్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఇప్పటివరకు రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు మన రాష్ట్రంలో జిహెచ్ఎంసీలో మొదటిసారిగా మేము 2015 నుంచి ఈ మిషన్ తోటి వర్క్ చేస్తున్నాము. ఈ యాక్చువల్గా ఇది న్యూజిలాండ్ టెక్నాలజీ. న్యూజిలాండ్ నుంచి వరల్డ్ వైడ్గా వాళ్ళు మిషనరీ సప్లై చేస్తారు. వరల్డ్ వైడ్లో సక్సెస్ఫుల్గా పార్ట్ హోల్స్ కానీ ప్యాచ్ వర్క్ కానీ ఈ మిషన్ తోటి చేస్తూ ఉన్నారు. మొదటిసారిగా 2015లో మనం మొదటిసారిగా జిహెచ్ఎంసీకి ఇంట్రడ్యూస్ చేసినాం. అప్పటి నుంచి కంటిన్యూస్గా మేము మొత్తం జిహెచ్ఎంసీ ఏరియాలో మేమే పార్ట్ హోల్ ఫిల్లింగ్ కానీ ప్యాచ్ వర్క్ కానీ సక్సెస్ఫుల్గా చేస్తున్నాము. కాబట్టి మంత్రి గారు కోరిక మేరకు ఈరోజు ఇక్కడ పైలట్ ప్రాజెక్టు కొత్తగా ఇన్నోవేటివ్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది అన్న ఉద్దేశంతో మంత్రి గారి చొరవతోటి ఈరోజు ఇక్కడ పైలట్ ప్రాజెక్టు చేపట్టినాము. ఈ సక్సెస్ఫుల్గా మంత్రి గారి డెమాన్స్ట్రేషన్ తర్వాత మంత్రి గారి డిసిషన్ ఆధారపడి స్టేట్ మొత్తం చేయాలని వాళ్ళు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కూడా అనుకుంటుంది. కాబట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ మేరకు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. వేరే మిషనరీ కూడా డిప్లాయ్ చేస్తాము. ఇంకా వర్క్ ఇస్తే ఇంకా సక్సెస్ఫుల్గా మన తెలంగాణలో మంచిగా చేస్తాం. దాదాపుగా ఎన్ని మిషన్లు ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్లో మా దగ్గర 6 మిషన్లు, 6 జోన్లలో 6 మిషన్లు కంటిన్యూస్గా నడుస్తున్నాయి. అటు కాబట్టి మన దగ్గర వేరే సిటీలతో కంపేర్ చేసుకుంటే హైదరాబాద్లో మీకు పార్ట్ హోల్స్ అనేవి చాలా తక్కువ.
మీరు బెంగళూరు కానీ చెన్నై కానీ చూసుకుంటే పాటోల్స్ వాటి గురించి చనిపోయిన వాళ్ళు చాలా ఎక్కువ. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే హైదరాబాద్లో పాటోల్స్ వీటి మీద కంప్లైంట్స్ కానీ ఇటువంటివి చాలా తక్కువ. ఎందుకంటే గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, రోడ్స్ మంచిగా చేపిస్తుంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా వీటిలో చొరవ తీసుకుంటారని మేము అనుకుంటున్నాం. కాబట్టి కంపల్సరీగా రోడ్స్ అన్నీ మేము టేకప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వేరే మిషనరీ కూడా డిప్లాయ్ చేస్తున్నాం. దీంట్లో ఏమేమి కలుపుతారు, ఎట్లా మిక్స్ చేస్తారు పైన? దీంట్లో మనకు మామూలుగా కన్వెన్షనల్ మెథడ్ కాకుండా హాట్ మిక్స్ కాకుండా ఇది కోల్డ్ మిక్స్ ప్రాసెస్లో చేస్తాం. మనం RS1 ర్యాపిడ్ సెట్టింగ్ అనేది ఎమల్షను, దాన్ని మళ్ళీ 10 mm చిప్స్ తోటి ఆటోమేటిక్ మిషన్. ఇది మొత్తం పైప్ ద్వారానే బ్లో చేసుకుంటూ ప్యాచ్ కంటిన్యూస్గా చేసుకుంటూ పోతాము. ఎయిర్ బ్లో చేసినప్పుడు డస్ట్ ఫ్రీ అవుతుంది మొదలు, తర్వాత అగ్రిగేట్ వస్తుంది. గుంతలు పెద్దగా ఉంటే 40 mm తోటి కవర్ చేసుకొని వర్క్ కంటిన్యూస్గా చేస్తాము. 2 షిఫ్ట్లు రోజుకు చేయగలం. సో మొత్తాన్ని చూడొచ్చు అంటే ఇది 2015లోనే ఇంట్రడ్యూస్ చేసాము హైదరాబాద్ నగరానికి, GHMCకి అప్పగించామంటూ కూడా చెప్తున్నారు. అది నూతన టెక్నాలజీ, న్యూజిలాండ్ దేశానికి సంబంధించినటువంటి టెక్నాలజీ మన తెలంగాణ రాష్ట్రంలో 2015 నుండి వాడుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా ఇక్కడ ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ యొక్క మిషనరీని కూడా యూజ్ చేస్తున్నామంటూ ఇక్కడ కాంట్రాక్టర్ చెప్తున్నారు. సో మొత్తానికైతే నగరంలో ఉన్నటువంటి ఏదైతే ప్యాచ్ వర్క్ అంటే రోడ్డు పూర్తిగా వేయడం ఈ మిషనరీతో సాధ్యం కాదు. కానీ ఏవైతే సిటీలో ఉన్నటువంటి ప్యాచ్ వర్క్స్ కానీ ఆ సిటీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రోడ్లకు సంబంధించిన ప్యాచ్ వర్క్స్ సంబంధించి ఈ మిషన్ మాత్రం చాలా ఉపయోగపడుతుంది. మా కార్మికులు కూడా తక్కువగా దీనిలో వాడతారు. ఓన్లీ మిషనే మొత్తం పూర్తిగా ప్యాచ్ వర్క్ చేస్తుందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నారు. ఇది ఈ ప్యాచ్ వర్క్ సంబంధించినటువంటి డీటెయిల్స్. వీడియో జర్నలిస్ట్ వినోద్తో అనిల్, V6 న్యూస్, చిలుకూరు నుండి. రంగారెడ్డి జిల్లా బాలపూర్ PS పరిధిలో డ్రగ్స్ అమ్ముతున్న ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. ఓషన్ డ్రై గంజాయి అమ్ముతున్న 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల దగ్గర నుంచి 2,04,000 రూపాయలు, 2 కార్లు, 4 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తమకు అందిన సమాచారంతో నిందితుల్ని పట్టుకున్నామని తెలిపారు డీసీపీ. రోజు ఈవినింగ్ 5:15కి ఏరోసిటీ రోడ్లో ఒక 3 మెంబర్స్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద మన బాలాపూర్ పోలీస్ వాళ్ళు ఒక 3 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకొని విచారించినప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళ పొజిషన్లో కాంట్రాబ్యాండ్ ఉందనేసి మనకి తెలిసింది. ఇమీడియట్గా పంచాస్ని పిలిపించేసి ప్రొసీజర్ ప్రకారంగా పంచనామా కండక్ట్ చేసి కన్ఫెషన్ అనేది డ్రాఫ్ట్ చేయడం జరిగింది. ఈ 3 అనుచరుల ద్వారా సునీల్ కానీ, అక్రమ్ కానీ, అస్లం కానీ ఈ 3 ద్వారా వాళ్ళకి బైక్ ఇచ్చేసి కావాల్సినటువంటి కాంట్రాబ్యాండ్, ఆ కాంట్రాబ్యాండ్ కూడా ఏంటంటే డ్రై గాంజా ప్లస్ హైడ్రో గాంజా అంటే ఓషన్ గాంజా. దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇది చాలా క్లోజ్డ్ ల్యాబ్స్ లో చాలా హై క్వాలిటీ గాంజాని కల్టివేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది చాలా ఇంపోర్టెడ్ గాంజా. దీని యొక్క వర్త్ కూడా 1 గ్రామ్ వచ్చేసి 4,000 to 5,000 ఉంటుంది. సో దీనికి ఒక ప్రీమియం కస్టమర్స్ అనే వాళ్ళు కూడా ఉంటారు దీనికి. సో ఆ కస్టమర్స్ లిస్ట్ అంతా ఇద్రిసే మెయింటైన్ చేస్తాడు. సో ఎవ్రీడే ఆ కన్స్యూమర్స్ యొక్క రిక్వైర్మెంట్ ని బట్టి ఇతని దగ్గర ఉన్నటువంటి ఈ 3 వ్యక్తులకి ఆ కాంట్రాబ్యాండ్ తర్వాత ఎక్కడికి వెళ్ళాలనే విషయాలు వెల్లడించి ఇతనే మానిటర్ చేసి సోషల్ మీడియా ద్వారా ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఆ పలానా కన్జ్యూమర్కి ఆ డ్రగ్ ని అందజేయడం అనేది వీళ్ళ యొక్క మోడస్ ఆపరెండి. ఈ మొత్తం కేసులో మనము 71,82,000 కి సంబంధించినటువంటి మెటీరియల్ ని మనం సీజ్ చేయడం జరిగింది. టోటల్ 9 kgs డ్రై గాంజా, తర్వాత 35 sachets ఓజీ హైడ్రో గాంజా, ఏదైతే ఇంపోర్టెడ్ గాంజా అనుకుంటున్నామో కల్టివేట్ చేస్తున్నారో క్వాలిటీ గాంజా ల్యాబ్స్ లో, 4 మోటార్ సైకిల్స్, ఒక స్విఫ్ట్ కారు, ఒకటి మహీంద్రా అల్తురాస్ కారు, తర్వాత నెట్ క్యాష్ 2,04,000 కూడా వీళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. టోటల్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసింది తెలంగాణ ఆటో అండ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్స్ యూనియన్స్ జేఏసీ. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో డ్రైవర్ల సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జేఏసీ నాయకులు రవిశంకర్ అల్లూరి పాల్గొన్నారు. ఓలా, ఊబర్, ర్యాపిడో, యారీ సంస్థల అక్రమ వ్యాపారాన్ని ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలని కోరారు. ఆటో డ్రైవర్ల శ్రమతో వ్యాపారం చేస్తున్న యాప్ సంస్థలకు బ్యాన్ చేయాలని తెలిపారు. ఆటో డ్రైవర్ల ఉపాధి దెబ్బతీస్తున్న మహాలక్ష్మి పథకాన్ని ప్రభుత్వం పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు రవిశంకర్. రాష్ట్ర ప్రభుత్వము ఏర్పడ్డటువంటి తర్వాత, రేవంత్ గారి యొక్క ప్రభుత్వం ఏర్పడ్డటువంటి తర్వాత ఆటో డ్రైవర్లు కానీ ఇతర ప్రైవేట్ రవాణా కార్మికుల సమస్యలు ఎక్కువైపోయినాయి. దానిలో మహాలక్ష్మి పథకం ద్వారా ఏదైతే ఉచిత
ప్రయాణం ఇచ్చిరో మహిళలకు, దీనివల్ల ఆటో డ్రైవర్లు చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ డ్రైవర్ల యొక్క కుటుంబాలను కాపాడడానికి, అదేవిధంగా ఈ పథకాన్ని పునరాలోచన చేసుకోమని చెప్తూ, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వము సంక్షేమ బోర్డు ఇస్తామందో ఆటో ప్రైవేట్ రవాణా కార్మికుల సంక్షేమ బోర్డు తక్షణమే ఏర్పాటు చేయాలని, అదేవిధంగా 12,000 ఏదైతే ఇస్తున్నారో ఆ 12,000 విషయంలో కూడా స్పష్టంగా త్వరితగతిన అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, ప్రభుత్వం కూడా మా యొక్క సమస్యలు పట్టించుకోవట్లేదు కాబట్టి మేము ఉద్యమ కార్యాచరణకు పిలిపిస్తూ ఉన్నాం. అన్ని జిల్లాలలో, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ కేంద్రాల్లో ఆటో డ్రైవర్లు భిక్షాటన కార్యక్రమం చేపడతారు. అదేవిధంగా 15, 16, 17 ప్రెస్ మీట్లు, సోషల్ మీడియా ప్రచారం, ఆ తర్వాత 21వ తేదీన హైదరాబాద్లో రాజకీయ పార్టీలకు అనుమతి లేదు. రంగారెడ్డి జిల్లా ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటున్నామన్నారు బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ లతా ప్రేమ్ గౌడ్. ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న హిమాయత్ సాగర్ నీటిని బండ్లగూడ జాగీర్ ప్రజలకు అందించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ల సహకారంతో ఈ పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. మంచినీటి సరఫరాలో ఫిల్టర్ బెడ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 2 కోట్ల రూపాయలను ఫిల్టర్ బెడ్ నిర్మాణం కోసం, 4.5 కోట్ల రూపాయలను పైప్లైన్ల కోసం కేటాయించామని తెలిపారు మేయర్ లతా ప్రేమ్ గౌడ్. బండ్లగూడ జాగీర్లో ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి నీటి సమస్య లేకుండా చేయడానికి ఫిల్టర్ గ్రిడ్స్ను ఈరోజు ఏర్పాటు చేయడానికి పనులు ప్రారంభించడం జరిగింది. ఈ ఫిల్టర్ గ్రిడ్స్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నుంచి సుమారు 6,50,00,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు ఈ ఫిల్టర్ గ్రిడ్స్ ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలకి నీటి సమస్య లేకుండా చేయడానికి మా వంతు కృషిగా ఈ ఫిల్టర్ గ్రిడ్స్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇచ్చిన మాట ప్రకారం మేము మేయర్గా ఎన్నికైన తర్వాత ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తాగునీటికి హిమాయత్ సాగర్ నీటిని ప్రజలకు అందిస్తామని చెప్పి ఈరోజు ఆ మాట ప్రకారం ప్రజలకు హిమాయత్ సాగర్ వాటర్ని అందించే విధంగా మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలా అందిస్తున్నందుకు కూడా సుమారు ఒక 45 రోజుల్లో ఈ ఫిల్టర్ గ్రిడ్స్ ప్రక్రియ కార్యక్రమం పూర్తి రైతుల పొట్టకొట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు జగిత్యాల జిల్లా కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చూసి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. దేశ చరిత్రలో రైతు రుణమాఫీ చేసి రికార్డులు తిరగరాసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. పబ్లిసిటీ కోసమే బీఆర్ఎస్ నేతలు పాదయాత్ర గురించి మాట్లాడుతున్నారన్నారు. ఎమ్మెల్యే సంజయ్ కు, కేటీఆర్ కు మెడిటేషన్ అవసరమన్నారు. నడుస్తున్న షుగర్ ఫ్యాక్టరీ మూసివేసి 10 ఏళ్ల పాటు కాలయాపన చేసి ఇప్పుడు పాదయాత్ర పేరిట డ్రామాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యాడు జువ్వాడి. ఇదే రైతులు ధర్నా చేసినప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు విద్యాసాగర్ రావు గారు, వీరి తండ్రి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సమాధానం ఇవ్వలేని పరిస్థితిలో ఉండే. అరే నీకేమయ్యా ప్యాంట్ షర్ట్ వేసుకొచ్చినావు, నువ్వు రైతువా, నీకు నాగలు పట్టొస్తుందా, వాళ్ళ నాగలు దున్నొస్తుందా, ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు తెల్లారి యావత్ కరీంనగర్ జిల్లా రైతులే కాకుండా తెలంగాణ రైతులు కూడా దీని మీద స్పందించడం జరిగింది. అంటే ఖాళీ దోతి కట్టుకుంటేనే రైతు ఇతడా, మరి ఇలా ప్యాంట్ షర్ట్ వేసుకున్న వాళ్ళు రైతులు గారా అని నిరసన కూడా వ్యక్తం చేసిన రోజులున్నాయి. అది కాకుండా ఇవాళ వాళ్ళు 15 సంవత్సరాలు ఇక్కడ అధికారంలో ఉండి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి నడుస్తున్న షుగర్ ఫ్యాక్టరీని రైతులకు ఎవరైనా పొట్టగొట్టినరు ఈ తెలంగాణ రాష్ట్రంలో అంటే కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం. మీ నిర్ణయాలు సరిగ్గా లేక నడుస్తున్న షుగర్ ఫ్యాక్టరీని ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేసింది మీరు కాదా అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ మీరు ఏ ముఖం పెట్టుకొని మీరు దేనికోసం పాదయాత్ర చేస్తూ ఉన్నారు? ఒకప్పుడు మీ దగ్గరి మిత్రుడు కేటీఆర్ గారు ఏం మాట్లాడినారో మీకు తెలుసు. పాదయాత్ర ఎవరు చేస్తారు? తిన్నది అరిగేతందుకు పాదయాత్ర చేస్తారు. అది పాదయాత్ర కాదు, అజీర్ణ యాత్ర అని అన్నాడు. మరి మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం, ఎందుకు చేస్తున్నారు? తిన్నది అరగక పాదయాత్ర చేస్తున్నారా? మా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ఓడ్చుకోలేక మీరు ఇలా ఒక పని కల్పితం చేసుకొని ప్రభుత్వం మీద బురద జల్లేతందుకు తప్ప మీరు చేసేది ఏం లేదు. ఏదో పబ్లిసిటీ కోసం పెద్దోళ్ళని తిడితే మేము పేపర్లలో వస్తాం, పెద్దగా వస్తుంది అన్న దానికోసం తప్ప
ప్రజా శ్రేయస్సు కోసం కానీ రైతుల కోసం కానీ ఈ పాదయాత్ర తను చేయడం లేదు. మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. రోడ్డుపై కొద్ది రోజులుగా పార్క్ చేసి ఉన్న మారుతి కారుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పేట్ బషీరాబాద్ పోలీసులు. ముగ్గురు చైన్ స్నాచర్లకు 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది రంగారెడ్డి జిల్లా కోర్టు. కానిస్టేబుల్ యాదయ్యపై కత్తితో దాడి చేసిన కేసుతో పాటు వరుస చైన్ స్నాచింగ్లు చేస్తున్న ఇషాన్ నిరంజన్, రాహుల్, బత్తుల వెంకటేశ్వర్ రావులకు 4 వేరువేరు కేసుల్లో జైలు శిక్షతో పాటు ₹1000 జరిమానా విధించింది కోర్టు. గచ్చిబౌలి, ఆర్సీపురం, కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన వీరిని పట్టుకునేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్ యాదయ్యపై దాడి చేశారు. రిమాండ్ తర్వాత సాక్ష్యాధారాలు పరిశీలించిన జిల్లా జడ్జి శశిధర్ రెడ్డి వారికి శిక్షలు ఖరారు చేస్తూ తీర్పునిచ్చారు. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని బీఆర్ అంబేద్కర్ కాలేజీలో ఉపాధ్యాయులు విద్యార్థులతో ఎలాంటి అనుబంధాన్ని కలిగి ఉండాలో తెలిపేందుకు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాంను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ వెంకటేశ్వరరావు గెస్ట్ లెక్చరర్గా హాజరయ్యారు. ఈ ప్రోగ్రాంలో కాలేజ్ డైరెక్టర్ విష్ణుప్రియ, ప్రిన్సిపల్ శేఖర్తో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఇతర కాలేజీల నుంచి టీచర్స్ కూడా పాల్గొంటున్నారు. ఈరోజు ఉన్నటువంటి కండిషన్స్లో, ఈరోజు ఉన్నటువంటి మోడర్న్ డేస్లో అవర్ కరికులం, అవర్ సిలబస్, హౌ ఇట్ ఈస్ రీచింగ్ టు ది స్టూడెంట్, ఏ విధంగా మన స్టూడెంట్కి అది రీచ్ కావాలి, తర్వాత కరికులంలో ఎటువంటి మార్పులు అనుకూలంగా ఉంటాయి, వాళ్ళ యొక్క అభివృద్ధికి ఏ విధంగా దోహదపడతాయి, ఇంటర్ డిసిప్లినరీ నేచర్ ఆఫ్ ది సబ్జెక్ట్స్, ఏ విధంగా ఇంటర్ డిసిప్లినరీ సబ్జెక్ట్స్ వాళ్ళ యొక్క బహుముఖత అభివృద్ధికి, మల్టీఫెస్టెడ్ ఛాలెంజెస్ ఇన్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ వర్కింగ్ విత్ ఎనీ ఇండస్ట్రీ, కంపెనీ, ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్ ఏ విధంగా ఉపయోగపడతాయి, అంతరాలు డిపార్ట్మెంట్ మధ్యలో ఉండే అంతరాలు, విభేదాలు ఒక అడ్డుగోడలాగా నిలిచినప్పుడు వాళ్ళు దాన్ని ఏ విధంగా ఛేదించుకుంటారు, ఏ విధంగా ముందటికి వెళ్తారు, ఏ విధంగా ప్రొడక్ట్స్ని అనాలిసిస్ చేస్తారు, దానివల్ల వాళ్ళు ఏ విధంగా రీసెర్చ్లో అభివృద్ధి సాధిస్తారు, పేటెంట్స్ కనుక ఎలా తెచ్చుకుంటారు, అలాగే సోషల్ సర్వీస్లో, సర్వీస్ ఓరియంటెడ్ సెక్టర్లో ఏ విధంగా వాళ్ళు ఛాలెంజెస్ని అధిగమించుకొని అందరు గ్రూప్స్ తోటి కలిసి పనిచేస్తూ వాళ్ళ యొక్క దేశం యొక్క అభివృద్ధిలో పాలు పంచుకుంటారు. ఆ ఎడ్యుకేషన్ సిస్టాన్ని టోటల్గా రివ్యాంప్ చేస్తూ ముందర తీసుకెళ్లేదే ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. దీంట్లో ఆర్ట్స్, ఇంజనీరింగ్, సైన్స్ అండ్ హ్యుమానిటీస్, లా అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ అన్ని గ్రూప్స్ ఒక తాటి మీద తీసుకొచ్చి అన్ని విషయాల్లో అందరికీ సమానమైనటువంటి పూర్తి పరిపూర్ణతను, సమన్వయాన్ని కలిగిస్తూ ముందటి తీసుకెళ్లేదే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. దీంట్లో ఇంటర్ డిసిప్లినరీ నేచర్ ఆఫ్ ది స్టూడెంట్ అండ్ ఇంటర్న్షిప్స్ చేయడము, డిఫరెంట్ ఫ్యాకల్టీస్కి వెళ్ళడము, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళడము, డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్ని కలవడము, బిజినెస్ అనలిస్ట్ని కలవడము, తర్వాత కార్పొరేట్ సంస్థలను కలవడము, వాళ్ళ నుంచి ప్రాజెక్టులు తీసుకోవడము, ఆ ప్రాజెక్టులను ఐడియాస్ని తీసుకొని క్లాస్ రూమ్లో అన్వయించడము, దాని నుంచి వచ్చినటువంటి ప్రొడక్ట్స్ని డిస్ప్లే చేయడము, వాళ్ళ యొక్క నాలెడ్జ్ ఇతరులతో షేర్ చేసుకోవడము, ఇవన్నీ జరగడానికి ఈ ఎన్ఈపి అనే ప్రోగ్రాం సర్వతోముఖంగా దోహదపడుతుంది. ఈ యొక్క విషయాల్ని ఎక్స్పర్ట్ సిస్టమ్ ద్వారా టీచర్లకు తీసుకెళ్ళడము, దాని ద్వారా విద్యార్థులకు అవగతమయ్యేలాగా చెప్పడము, వాళ్ళను కూడా కార్మికులు చేస్తూ ఒక ముందటికి దేశాన్ని ముందటి తీసుకెళ్లే డైరెక్షన్లో తీసుకెళ్ళడానికి ఈ యొక్క కొత్త విద్యా విధానం ఉపయోగపడుతుందని. కాలేజ్కి వచ్చే స్టూడెంట్ నేర్చుకోవడంతో పాటు ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ ఎంప్లాయ్మెంట్ ఎలాంటి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం అనే దానికి పర్టికులర్గా ఒక షెడ్యూల్ ప్రకారంగా ఈ ఎఫ్డివి ప్రోగ్రాంలో టీచర్స్కి అందరికి, ఫ్యాకల్టీకి అందరికీ ట్రైన్ చేసి మెథడ్స్ డెవలప్ చేసి అవే క్లాస్ రూమ్లో ఇంప్లిమెంట్ చేసి ప్రతి స్టూడెంట్కి గ్రోత్కి ఉపయోగపడుతుంది. దీనివల్ల స్టూడెంట్తో పాటు ఫ్యాకల్టీ కూడా డెవలప్ అయ్యి ఫ్యాకల్టీ టెక్నిక్స్ యూజ్ చేసుకొని టీచర్ స్టూడెంట్ డెవలప్ అవుతారు.
దాంతో పాటుగా ఫ్యాకల్టీ కూడా ఆర్టికల్స్, పబ్లికేషన్స్, తర్వాత నెట్, సెట్, పిహెచ్డి చేసి వాళ్ళ ఇండివిజువల్ గ్రోత్ కూడా ఉంటుంది. ఎప్పుడైతే ఫ్యాకల్టీ ఇండివిజువల్గా డెవలప్ అవుతారో ఇట్స్ ఇంపాక్ట్ గోస్ టు ద ఓన్లీ స్టూడెంట్స్ ఆల్సో. అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ ఇంప్లిమెంట్ చేయబోతుంది. నేను ఇదే కాలేజీలో చదువుకొని ఇక్కడే లెక్చరర్ అయ్యి, ప్రిన్సిపల్ అయ్యి, ఇప్పుడు ఇలాంటి NAC A గ్రేడ్ కాలేజ్లో వర్క్ చేస్తున్న మేము హ్యాపీ ఫీల్ అవుతున్నాం. మా కళాశాలలో పనిచేసి ఇప్పటికీ మోర్ దెన్ 100 మెంబర్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో ఫ్యాకల్టీ ఉన్నారు. దాంతోపాటుగా మోర్ దెన్ 2000 స్టూడెంట్స్ మా కళాశాలలో చదువుతున్నారు. దీనికి అందరికీ కారణం ఏంటంటే మేనేజ్మెంట్ సపోర్ట్, అదేవిధంగా స్టూడెంట్ గ్రోత్ అండ్ ఫ్యాకల్టీ ఎఫెక్టివ్ టీచింగ్. ఇవన్నిటిని డెవలప్ చేయాలంటే FDP వర్క్షాప్స్, సెమినార్స్ రెగ్యులర్ కండక్ట్ చేస్తున్నాం కళాశాల నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్. కులగణనలో వీరశైవ లింగాయత్ లింగ బలిజ అని నమోదు చేయించుకోవాలన్నారు తెలంగాణ వీరశైవ లింగాయత్ ఫెడరేషన్ సభ్యులు. రాష్ట్రంలో దాదాపు 40 లక్షలకు పైగా వీరశైవ లింగాయత్ లింగ బలిజ సామాజిక వర్గం జనాభా ఉన్నారని తెలిపారు. కుల నమోదులో చేసిన అనేక పొరపాట్ల వల్ల సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్నామని విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ వీరశైవ లింగాయత్ ఫెడరేషన్ అధ్యక్షులు హనుమంతు. మీ ఇంటింటికి ఈ సర్వే కొరకు రావడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ఎన్యూమరేటర్స్ అందరూ వారికి క్లియర్గా అందరం కూడా ఒకే వాయిస్ తోటి, ఒకే శబ్దంతో, ఒకే పద్ధతిగా మరి మనందరం కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చిన్న కన్ఫ్యూజన్ ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి క్లాసిఫికేషన్లో లింగాయత్ అంటే మరి ఫార్వర్డ్ కమ్యూనిటీగా సీరియల్ నెంబర్ 11 ఉంది. మరి అక్కడ ఎవ్వరు కూడా కన్ఫ్యూజన్ కాకుండా గతంలో మనకు 2009లో మరి బీసీలో చేర్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. మరి ఆ బీసీలో చేర్చినటువంటి ఆ బీసీ లబ్ధి పొందాలంటే మరి మీరందరూ కూడా వీరశైవ లింగాయత్ కానీ లింగ బలిజగానే పేర్కొనాల్సి ఉంటుంది. ఎలాంటి షార్ట్ ఫామ్స్, క్యాస్ట్కి సంబంధించి ఎలాంటి షార్ట్ ఫామ్స్ యూజ్ చేయకుండా కులాన్ని అనేక రకాలుగా మనం వేరే వేరే ఏరియాలో పిలుచుకుంటాము. బలిజ అని చెప్పి, లింగాయత్ అని చెప్పి, లేకపోతే లింగ బలిజ అని చెప్పి అలా అన్ని పిలుచుకుంటూ ఉంటాము. కానీ కేవలం వీరశైవ లింగాయత్, లింగ బలిజ అని చెప్పి పూర్తి పేరు నమోదు చేస్తూ అలాగే 115ని కోడ్ని గుర్తుపెట్టుకొని ఎన్రోల్ చేయాలని చెప్పి. క్రిస్మస్ వేడుకలకు భాగ్యనగరం సిద్ధమవుతోంది. లగ్దీ కపూర్లోని అశోక హోటల్లో కేక్ మిక్సింగ్ ఫెస్ట్తో క్రిస్మస్ సంబరాలు ప్రారంభించారు. వివిధ రకాల డ్రై ఫ్రూట్స్, దేశీయ మద్యంతో పాటు ఖరీదైన వైన్తో కేక్ మిక్స్ను తయారు చేస్తున్నారు. ఈ కేక్ మిక్సింగ్ను డిసెంబర్ 2వ వారం వరకు సోక్ చేసి చివరిగా కేక్ తయారీని ప్రారంభిస్తామని హోటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ తేజస్విని రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ జావేద్లు తెలిపారు. ఈ సందర్భంగా హోటల్ సిబ్బంది ఉత్సాహంగా కేక్ మిక్స్ చేశారు.